ప్రియమైన మిత్రులారా, నా ఆలోచన కాదండి. ఇది బైబిల్ గ్రంథంలో ఉన్నప్పుడు మన జీవితం అన్ని విషయాలలో వెలుగులో నడుస్తాయని షార్ట్‌గా, స్వీట్‌గా చెప్తున్నాను. మొబైల్ వాడకూడదని కాదు. మొబైల్ అవసరాన్ని బట్టి వాడి, అవసరానికి మించింది అయితేనేమో బైబిలే అని నేను చెప్తున్నాను. కానీ మొబైల్ కూడా అవసరం వచ్చినప్పుడు వాడుకోవాలి. కానీ దాని మీద ఆధారపడక కొన్ని విషయాల మట్టుకు బైబిల్ మీద ఆధారపడ్డ వాళ్ళు వాళ్ళ జీవితం వెలుగులో నడుస్తుంది. ఆమెన్. మీ జీవితాన్ని ఎవరు గెలుస్తున్నారు? మీ బైబిలా లేదా మీ మొబైలా? మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనం. మత్తయి సువార్త 26 అధ్యాయం 41 చెప్తున్నారు. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మేలుకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనం. మత్తయి సువార్త 26 అధ్యాయం 41